ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షక మహాశైలకు నమస్సుమాంజలులు. 2024 ఆగస్టు నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుందాం. అలాగే ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. కుజుడు గురువు వృషభ రాశిలో ఉన్నారు. కుజుడు ఆగస్టు 27వ తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు 6వ తేదీ నుండి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శుక్రుడు సింహరాశి నుంచి 25వ తేదీ కన్యా రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. కేతువు శుక్రుడితో కలుస్తున్నాడు, అంటే సింహంలో కేతువు కూడా ఉన్నాడు. శుక్రుడు కలిసి ఉంటారు, శుక్రువు కేతువు కలిసి ఉంటారు. మీనంలో రాహు ఉన్నాడు. వక్రించిన శని కుంభంలో ఉన్నాడు. ఈ ఆగస్టు నెల మాస ఫలితాలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశి వారికి 2024 ఆగస్టు మాసమంతా కూడా చాలా బాగుంది గోచార రీత్యా. అలాగే తండ్రి ఆస్తులు సంక్రమించేటువంటి యోగం ఉన్నది ఈ కన్యా రాశి వారికి. ఈ మాసంలో అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశం ఉన్నది ఈ కన్యా రాశి వారికి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది, ధనయోగంగా ఉంటుంది. మధ్యవర్తులుగా ఉన్నటువంటి బ్రోకర్లకు కూడా మంచి ధనయోగం ఉంది. అలాగే విదేశీ సంబంధమైనటువంటి సంబంధాలు కుదిరేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో. గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి అధికారులతోటి కొంత ఒత్తిడి కలిగినా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయి ఈ ఉద్యోగస్తులకి. ఎప్పటి నుంచో రావలసినటువంటి ఆగిపోయిన డబ్బులన్నీ కూడా సరి అయిన సమయానికి అందడం జరుగుతుంది. వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. కొత్త కొత్త భాగస్తులతోటి భాగస్వాములతోటి వ్యాపారాలు
ప్రారంభించడం జరుగుతుంది. వాటి వలన మంచి లాభాలు కలగడం జరుగుతుంది. వ్యాపారాన్ని పలు రాష్ట్రాలకు కూడా విస్తరింప చేయడం కూడా జరుగుతుంది. అనేక రకాలైనటువంటి బ్రాంచీలు కూడా పెట్టడం జరుగుతుంది. మీరు అనుకున్నది సాధించే విధంగా అందరూ మీకు సహకరిస్తారు. అలాగే విదేశాల్లో ఉండి కూడా వ్యాపారం చేసుకునే వారికి కూడా అనుకోకుండా అనుకున్న దానికన్నా మంచి లాభాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో మీకు సంఘంలో ఒక మంచి గుర్తింపు వస్తుంది. విదేశాలలో కానీ స్వదేశంలో కానీ మీ యొక్క ప్రవర్తన వలన మీ యొక్క మంచితనానికి మంచి ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు మంచి ధన ప్రాప్తి ఉంది. ఈ రాజకీయ నాయకులు ప్రజల కోసం బాగా కష్టపడతారు. ఈసారి వాళ్ళలో ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. మన రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అనేటువంటి భావన వారికి మీరు మైమరపిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం కూడా కలిగి ఉంటారు. అన్నదమ్ముల మధ్య కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆస్తి పరంగా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే నిలకడ లేకుండా మనస్సుని అటు ఇటు పరిగెత్తించకండి. ఒక్క దానిపైన మనసుని నిలకడగా ఉంచి దాన్ని విజయాన్ని సాధించుకోండి. విద్యార్థుల మటుకు కష్టపడితే కానీ మంచి ఫలితాలు రావు ఈ మాసంలో. అలాగే కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కలిసి శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. శుభకార్యాల్లో మంచి వినోదాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. కొంతమేర కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంత ఖర్చు కూడా భరించుకోవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత బాధ్యతలు మీ మీద పడేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా నడుచుకోండి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అలాగే ఇంకా మంచి విజయాలు సాధించాలి, మంచి ఫలితాలు పొందాలి అనుకున్నవారు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ప్రతినిత్యం ఒక్క నమస్కారాన్ని పెట్టండి. అలాగే మీకు విద్యనిచ్చినటువంటి గురువుకి గౌరవాన్ని ఇవ్వండి. తదుపరి భగవంతుడిని ప్రార్థించుకోండి. అలాగే లక్ష్మీ గణపతి స్వామిని పూజించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని పఠించండి. మీకు కాని పని అంటూ ఉండదు. మీరు చేయలేనటువంటి పని ఉండదు. విజయాన్ని సాధిస్తారు. తల్లిదండ్రుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. గురువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. దైవ కృపా కటాక్షాలను పొందగలిగేటువంటి అనుగ్రహం మీకుంటుంది. మీరు సాధించలేనటువంటిది ఏది లేదు. మీరు బాధపడవలసిన అవసరం లేదు. కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి. మంచులాగా ఆనందదాయకంగా ఉంటారు. అలాగే షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, జ్ఞాననేత్రం, శాస్త్రనేత్రం, ఈ షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్. అంటే ఈ షట్చక్రాల్లో ఏ చక్రానికి మనకు బాగోకపోయినా అటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న వారికి షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్ మన కుడి భాగంలో, కుడి చేతికి రొమ్ము కింద భాగంలో పొట్టకి రాసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ జరిగి మీకు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఆయిల్. అలాగే విశుద్ధ చక్రం బాగలేకపోతే థైరాయిడ్ చెక్ చేయించుకొని ఈ ఆయిల్ వాడి మళ్ళీ చెక్ చేయించుకోండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అలాగే రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నయం చేయగలిగినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఎప్పుడు కొంతమంది మందు తాగుతూ ఉంటారు. వ్యసనంగా దాన్ని మానమంటే మానలేకుండా ఉంటారు. అటువంటి వారికి కూడా సంబంధించినటువంటి మందు మాన్పించేటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వారిని తాగించాల్సిన అవసరం లేదు. వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వారి వేసుకునే దుస్తుల మీద మనం వాటిని అప్లై చేయటం వల్ల వారికి మందు తాగాలి అనేటువంటి భావన నుంచి బయటపడటం జరుగుతుంది. అలాగే 9 నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏ గ్రహానికి మనం జపం చేయించుకోవాలన్నా, దానం చేయాలన్నా, అలా జపాలు చేయించుకోలేనిటువంటి వారికి ఈ ఆయిల్
ఏ గ్రహానికి ఎక్కడ అప్లై చేయాలో చెప్తాము. అలా చేయడం వల్ల ఆ జపం చేసుకుంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో, ఆ గ్రహానికి సంబంధించిన రాయి పెట్టుకుంటే, రత్నం పెట్టుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి అన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ మీరు అప్లై చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. మీరు నన్ను సంప్రదించండి. మీ యొక్క ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి బయటపడండి, ఆనందదాయకంగా ఉండండి, సంతోషంగా ఉల్లాసంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.